హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే కనుక యూఎన్ఎఫ్సిసి మీటింగ్ ప్యారిస్కి సంబంధించి అగ్రిమెంట్ సైన్ బై ఆల్ మెంబర్స్, అది తప్పది. కొంతమంది సైనే చేయాలి అసలు. సో విచ్ ఈస్ అ రాంగ్ థింగ్. సో ఫస్ట్ తప్పు. మూడవది, డెవలప్డ్ కంట్రీస్ ఎక్నాలెడ్జ్డ్ దేర్ హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని దేశాలు కాదన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 ఓన్లీ అవుతుంది. బిఫోర్ వీ గో టు ద టుడే సెషన్, if you are looking for UPSC 2026 admissions, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ మీడియమ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే మీ అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగింది ఈరోజు. బహుశా ఇంకా జరుగుతూ ఉండొచ్చు. సో ఈ ఉప ఎన్నిక సాధారణంగానే మనకి కొంతమంది ఓటింగ్ వేస్తారు, కొంతమంది ఓటు వేయరు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనే కాదు, చాలా ఉప ఎన్నికలకు సంబంధించి ఒక రిలేటెడ్ జడ్జిమెంట్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడానికి ఇంపార్టెన్స్గా ఉంది. అదేంటంటే అసలు ఓటు హక్కు అనేటటువంటిది, అసలు హక్కు అంటే ఏంటి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ మెన్ బై ఎ రైట్. సో ఎ రైట్ మీన్స్ ఇట్స్ ఏ లీగల్ క్లెయిమ్ ఆర్ ఎ ప్రివిలేజ్ పొజెస్డ్ బై ఇండివిజువల్స్. అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి సంక్రమించినటువంటి రాజ్యాంగబద్ధం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ వ్యక్తికి సంక్రమించినటువంటి అధికారం, దాన్ని హక్కు అని అంటాం. హక్కుల్లో చాలా రకాలు ఉంటాయి. న్యాచురల్ రైట్స్ ఉంటాయి, సహజ సిద్ధంగా వస్తాయి. ఇప్పుడు గాలి పీల్చడం ఉంది, అది నా న్యాచురల్ రైట్, దానికి ఎక్కడ చట్టం చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా వస్తే అది కాన్స్టిట్యూషనల్ రైట్. పార్లమెంటు లేదా అసెంబ్లీ కనుక ఏ చట్టం రూపైనా తెస్తే అది స్టాట్యూటరీ రైట్. సో ఇట్లా మనకి, లేదా ఏదైనా మరొక చట్టం రూపంలో ఇంకోటి వస్తే లీగల్ రైట్ అని అంటారు. సో రకరకాల హక్కులు ఉంటాయి. అయితే ఓటు వేయడం అనేటటువంటిది కూడా ఒక హక్కే. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఓటు వేసే హక్కు, ఓటు వేయడంలో మన స్వేచ్ఛ, ఆ 2 వేరు. అంటే రైట్ టు ఓట్ ఇదొకటి, ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఇదొకటి. అంటే రైట్ టు ఓట్ అంటే ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగం కొన్ని కండిషన్స్ తీసుకొని, అంటే కొన్ని ఏదో 18 సంవత్సరాలు నిండి ఉండాలంటారు, ఇట్లాంటివి తీసుకొని ఓటు హక్కు ఇస్తుంది. కానీ ఓటు హక్కు పొందిన తర్వాత నేను ఎవరికి ఓటు వేయాలి అనేటటువంటిది అది నా యొక్క స్వేచ్ఛ, అది నా యొక్క స్వాతంత్రం. సో ఈ రెండిటికి భేదం ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి మనకి ఎన్నికల అంశానికి సంబంధించి అసలు రైట్ టు ఓట్ అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఏంటి, ఈ రెండిటికి మనం వ్యత్యాసాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టుకు ఒక సబ్మిషన్ ఇచ్చింది. అదేంటంటే రైట్ టు ఓట్ వేరు, ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ వేరు. అంటే ఓటు హక్కు వేరు, ఓటు హక్కును వినియోగించుకునే నా యొక్క స్వాతంత్రం వేరు. సో ఈ అంశాన్ని అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్, కొన్నిసార్లు ఎలక్షన్లు పెట్టకుండా గెలుస్తారు, అది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 53 క్లాజ్ 2 సెక్షన్ 53 క్లాజ్ 2లో ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్డ్, ఒక సీటు, పోటీ చేసే వ్యక్తి ఒకటి, ఈ 2 సమానమైనప్పుడు ఎలక్షన్ పెట్టకుండానే ఆ వ్యక్తిని గెలిచిన అభ్యర్థిగా ప్రకటించవచ్చు. ఇది అంశం. అయితే దీనికి సంబంధించి ఈ 53 క్లాజ్ 2ని కొంతమంది వ్యతిరేకించారు. సో దీని మీద కేసు పడ్డాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నోటా అని ఒకటి ఉంది. సో నోటా అని ఉంటే మనం ఇది కూడా రెండో ఆప్షన్గా పరిగణించవచ్చుగా. ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడు ఎక్స్, ఇంకొకటేమో నోటా ఉంది. సో ఆ నోటా ఎక్కువ మంది నొక్కితే ఈ వ్యక్తి ఓడిపోయే అవకాశం ఉంటుందా? ఉండదు యాక్చువల్గా, ఎందుకంటే నోటాని పరిగణనలోకి తీసుకోరు. కానీ దీన్ని ఛాలెంజ్ చేశారు. సో ఇది రైట్ టు ఓట్, నా ఓటు హక్కుని వినియోగించుకోకుండా చేయడమే కదా, ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. సో ఇది కొంతమంది ఛాలెంజ్ చేసినటువంటి అంశం సుప్రీంకోర్టులో. ఇంకా రెండవది రూల్ నెంబర్ 11 ఫామ్ 21, 21B ఎలక్షన్ రూల్స్కి సంబంధించి ఇది కూడా, దీన్ని కూడా ఛాలెంజ్ చేశారు. సో ఇక్కడ అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్, అలాగే సిచ్యువేషన్స్, క్యాండిడేట్స్ అపోజిషన్ లేకుండా ఎలక్ట్ అవ్వడం. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే అసలు అపోజిషన్ రాకుండానే చాలామంది వాళ్ళని భయపెట్టి వాళ్ళ నామినేషన్స్ అయితే వెనక్కి తీసుకొని అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్లో గెలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది లోకల్ లెవెల్ బాడీస్లో జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి అసలు రైట్ టు ఓట్ అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఏంటి. ఇక్కడ రైట్ టు ఓట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ స్టాట్యూటరీ రైట్, గుర్తుపెట్టుకో. ఎందుకు, మనకి ఓటు హక్కు అనేటటువంటిది రాజ్యాంగం చెప్పినప్పటికీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారమే మనకి రైట్ టు ఓట్ అనేది వచ్చింది. కాబట్టి ఓటు హక్కు అనేటటువంటిది ప్రాథమిక హక్కు కాదు. ఓటు హక్కు అనేటటువంటిది కేవలం
స్టాట్యూటరీ అంటే ఇక్కడ లీగల్గా చెప్పాలి. సో స్టాట్యూటరీ రైట్ మాత్రమే, అంటే చట్టబద్ధమైనటువంటి హక్కు మాత్రమే. అది ఆర్టికల్ 19 క్లాజ్ 1A కాన్స్టిట్యూషన్లో ఉంది. అందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడ రైట్ టు ఓట్ ఇందులో లేదు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. సో రైట్ టు ఓట్ అనేటటువంటిది, అంటే ఓటు హక్కు అనేటటువంటిది ప్రాథమిక హక్కు కాదు, కానీ ఓటు హక్కు పొందిన తర్వాత ఎవరికి ఓటు వేయాలనేటటువంటిది మాత్రం ప్రాథమిక హక్కు అవుతుంది. రెండింటికి తేడా ఉంది. సో కాబట్టి రైట్ టు ఓట్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్, బట్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్, అంటే నేను ఎవరికి ఓటు వేయాలి అనేటటువంటిది మాత్రం ప్రాథమిక హక్కు అవుతుంది. అది ఆర్టికల్ 19 క్లాజ్ 1Aలో వస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఓటరు తన ఎబిలిటీ ప్రకారం ఎవరు మంచివారు అని అర్థం చేసుకొని తనకు నచ్చిన వాళ్ళకు ఓటు వేయచ్చు, ఎవరు వద్దని అనుకుంటే నోటా కూడా నొక్కచ్చు. సో కాబట్టి ఈ ఫ్రీడమ్ అనేటటువంటిది కేవలం ఎన్నిక జరిగేటటువంటి సందర్భంలో మాత్రమే మనం వినియోగించుకోగలము. సో ఇది మనం ఈ రెండింటికి అర్థం చేసుకోవాల్సిన భేదం. అయితే ఇక్కడ అన్కంటెస్టెడ్ ఎలక్షన్ సెక్షన్ 53 క్లాజ్ 2 ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ ఈక్వల్స్ ద నెంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్స్. అంటే ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడు, ఒక సీటే ఉంది, ఇలాంటప్పుడు ఎన్నిక అవసరం లేదు. సో అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయొచ్చు. ఫామ్ 21 జనరల్ ఎలక్షన్, ఫామ్ 21B అయితే ఫైనల్ ఎలక్షన్స్కి తీసుకొని కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో భాగంగా అతన్ని విజేతగా ప్రకటించవచ్చు. అలాగే పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇలాంటి సందర్భాల్లో ఓటర్లు తమకు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ని వాడుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నాడు, కానీ నోటా కూడా నొక్కచ్చు కదా. అంటే నాకు ఈ ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి స్వేచ్ఛ లేదు. కానీ అక్కడ చాలా క్లియర్గా ఏముంది? రాజ్యాంగం ఆర్టికల్ 19 క్లాజ్ 1 మనం చూసినటువంటి దాంట్లో ఇది కేవలం ఎన్నిక జరిగేటప్పుడు మాత్రమే మనం వినియోగించుకోగలము. ఇక్కడ ఎన్నికే జరగట్లేదు కదా. సో కాబట్టి ఇట్ డినైజ్ ద ఓటర్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ డిస్సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇది ఆర్టికల్ 19 క్లాజ్ 1Aని ఇది వ్యతిరేకిస్తుంది అని కొంతమంది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, నోటా అనేది అసలు క్యాండిడేట్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 1,00,000 ఓట్లు వచ్చాయి, నోటా ఏమో 2,00,000 ఓట్లు వచ్చాయి. ఇతన్ని ఏమి మనం డిస్క్వాలిఫై చేయం, ఇతన్ని విన్నర్గానే ప్రకటిస్తాం. సో కాబట్టి నోటా అనేది క్యాండిడేట్ కాదు సెక్షన్ 79 క్లాజ్ B రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం. కాబట్టి నోటా అనేది డిమాండ్ ఏ పోల్ ఇన్ అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్గా తీసుకోవడానికి వీల్లేదు. నోటా అనేది కేవలం మీ డిస్సాటిస్ఫాక్షన్ చూపించడానికి మాత్రమే, అంతే తప్ప పూర్తి స్థాయిలో నోటాని ఒక క్యాండిడేట్గా మనం తీసుకునే అవకాశం లేదు. ఇది సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? నోటా అంటే నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్తాం కదా. యాజ్ ఎ కంటెస్టింగ్ క్యాండిడేట్ వుడ్ రిక్వైర్ అమెండింగ్ 1951. ఒకవేళ నోటాని కూడా క్యాండిడేట్గా భావించాలి అంటే 1951 చట్టాన్ని మనం అమెండ్మెంట్ చేయాలి. కాబట్టి అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్ అనేటటువంటివి సాధారణంగా భారతదేశంలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిచ్యువేషన్స్. ఏ పార్టీ వెనక్కి తగ్గుతుందండి? బై ఎలక్షన్స్ అయినా నార్మల్ ఎలక్షన్స్ అయినా వెనక్కి ఏం తగ్గరు. కాబట్టి ఇప్పటి వరకు 20 జనరల్ ఎలక్షన్స్ జరిగితే అందులో 9 చోట్ల మాత్రమే అన్కంటెస్టెడ్ సీట్స్ ఉన్నాయట. అలాంటిది 1991 నుంచి 1 మాత్రమే వచ్చింది. కాబట్టి డెమోక్రసీ అనేటటువంటిది ఎవాల్వ్ అయ్యే కొద్దీ నూతన పార్టీలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. క్యాండిడేట్స్ ఎలక్షన్స్లో పోటీ చేస్తూనే ఉంటారు. కాబట్టి 53 క్లాజ్ 2కి ప్రాక్టికల్గా అసలు యూజ్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఇలాంటి విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనేటటువంటి సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఆన్సర్. అలాగే యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రైట్ టు ఓట్ అంటే మనం పొందినటువంటి ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు, ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు. అయితే ఒక ఓటర్ కనుక తన ఓటును వేస్తే అది ప్రాథమిక హక్కు అవుతుంది. ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ ఓట్, ఫ్రీడమ్ టు ఓట్ వేరు, రైట్ టు ఓట్ వేరు. రైట్ టు ఓట్ ప్రాథమిక హక్కు కాదు, ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ప్రాథమిక హక్కు. సో ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. సో అయితే రైట్ టు ఓట్ అనేటటువంటిది ఏంటి? సాధారణంగా ఆ దేశ పౌరులు ప్రజాస్వామ్యంలో రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటటువంటి ఒక పద్ధతిలో మనకు వచ్చేటటువంటి హక్కు. ఇండియాలో ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీని చూపిస్తుంది. పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ గవర్నెన్స్లో వస్తారు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఇస్తాం. అయితే అది ప్రాథమిక హక్కు కాదు. సో దీనికి సంబంధించి అసలు ఎక్కడుంది అంటే, ఎలక్షన్స్ పెట్టాలనేది మనకు ఆర్టికల్ 326లో ఉంది. అలాగనే ప్రతి వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన తర్వాత అతనికి ఓటు హక్కు ఇవ్వాలి, లోక్సభ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ అనేటటువంటిది కూడా మనం చెప్పాం.
అయితే 1988లో స్టార్టింగ్లో 21 సంవత్సరాలు ఉండేదాన్ని 18 సంవత్సరాలు తగ్గించాం 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇవన్నీ కూడా మనకు పాలిటీలో చాలా వరకు రివైజ్ అయ్యేటటువంటి అంశాలు. సో అట్లాగనే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మనకి ఏం చెప్పాము, సెక్షన్ 16లో మన దేశ పౌరులు కాని వాళ్ళు అసలు ఓటు వేయడానికి హక్కు లేదు. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకి ఓటు హక్కు అనేటటువంటిది ఇస్తాం. అట్లాగనే సెక్షన్ 62 రైట్ టు ఓట్ అనేటటువంటిది డిస్క్వాలిఫై అయినటువంటి వ్యక్తులకి సంబంధించి, ఒకవేళ ఇంప్రిజన్మెంట్ అతను జైల్లో ఉంటే కనుక రైట్ టు ఓట్ అనేటటువంటి దాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు, నేను కూడా ఓటేస్తాను సార్, నేను కూడా ఈ దేశంలో పౌరులు అంటే కుదరదు. ఓటు వేసినటువంటి హక్కు అతనికి తీసేస్తారు తాత్కాలికంగా. సో కాబట్టి ఈ రకంగా మనం రకరకాల కేసులను కూడా ఇందులో మనం ఐడెంటిఫై చేసి చెప్పచ్చు. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న రైట్ టు ఓట్ టు బి ఎలక్టెడ్ అనేటటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఎలక్షన్ కమిషన్ హెస్ ప్రపోజ్డ్ రిఫార్మ్స్ ఇన్ 2016. వాట్ ఆర్ ద సజెస్టెడ్ రిఫార్మ్స్ అండ్ హౌ ఫార్ దే ఆర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద డెమోక్రసీ? 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్. దీని మీద మీ అభిప్రాయాలను దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంత లోతుగా మనం ఆలోచిస్తేనే ఇలాంటి టాపిక్స్ని డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామ్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.